అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ అమ్మగారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ధనత్రయోదశి యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? తప్పకుండా చెప్తాను. యూటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తశ్యే 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 నమో నమః. ధనత్రయోదశి, చాలామంది ధనత్రయోదశి అనగానే ధనానికి సంబంధించిన పండగ అనుకుంటారు, కానీ కాదు. ధనత్రయోదశి అంటే ధన్వంతరి జయంతి, అందుకే ధనన్వంతరి. ధనత్రయోదశి అంటే చాలామంది భావన ఏంటి అంటే, చాలామంది అనే కాదమ్మా, మనం అందరము కూడా సంపద అంటే కేవలము నగలు, డబ్బు, ఆస్తి, చీరలు, కార్లు వీటిల్లోనే చూస్తాం. అంతవరకే మన ఆలోచన వెళ్తుంది. అసలైన సంపద ఏంటి అంటే ఆరోగ్యం. అవును, ఆరోగ్యం కూడా ధనమే కదా. అవును, ఖచ్చితంగా. ఆరోగ్యం ఇవన్నీ ఉన్నాయమ్మా మన దగ్గర. బంగారం ఉంది, చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆరోగ్యం లేదు, అనుభవించగలరా? లేదు. అందుకని ఆ రోజు చేసుకోవలసినటువంటి పూజ ముఖ్యంగా ధన్వంతరి జయంతి. ఈ ధన్వంతరి జయంతి, ధన్వంతరి పూజ అంటే అందరికీ తెలియదు కాబట్టి చక్కగా నారాయణుడికి పూజ చేయడం కూడా సరిపోతుంది. నా విష్ణుమూర్తి పూజ కూడా ధన్వంతరి పూజతో సమానం. అందుకని విష్ణుమూర్తి ఆరాధన కూడా చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో బయటకు వచ్చింది అని చెప్తూ ఉంటారు ధనత్రయోదశి నాడు. అందుకే ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజు చాలామంది సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటారు. అది కూడా చేసుకోవచ్చమ్మా, పూజలో ఏం తప్పు లేదు. కానీ బంగారం, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా, పూజ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. దానికన్నా ముఖ్యమైనది సాయంత్రం పెట్టేటటువంటి యమదీపాలు. యమదీపాల గురించి యమదీపాలు అక్కడ ఆ రోజు ప్రత్యేకంగా ధనత్రయోదశి, నరక చతుర్దశి నుంచి దీపాలు పెడుతూ ఉంటారు. ప్రత్యేకంగా వీధి గుమ్మం కాకుండా, వీధి గుమ్మంలో అటు ఇటు 2 పెట్టాలి దీపాలు పెట్టి, వాటికి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి వాటికి బియ్యము, నువ్వులు వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలాగే నరక చతుర్దశి నాడు దక్షిణ భాగంలో, అంటే ఇంటికి దక్షిణం వైపు ప్రాంతాన్ని శుద్ధి చేసి అక్కడ ప్రమిదలో నూనె వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేసి, యముడికి మనం ప్రత్యేకంగా పూజ చెయ్యం. కానీ ఇక్కడ అపమృత్యు దోషాలు లేకుండా మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ యమునికి నమస్కరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆ దీపారాధన చేసి ఏదైనా పండో, ఫలమో, బెల్లం మొక్కో నైవేద్యం పెట్టండి చాలు. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి. యమదీపం అనేది ఖచ్చితంగా పెట్టుకుని తీరాలి. అమ్మ, మరి ధనత్రయోదశి రోజు మనకి శని త్రయోదశి కూడా వస్తుంది కదా, మరి బంగారం కొనొచ్చు అంటారా? అసలు ధనత్రయోదశి నాడు బంగారం కొనమని ఎక్కడా రాసలేదు. కానీ అందరూ కూడా ఆ రోజు బంగారం కొనడానికి ప్రాముఖ్యత ఇస్తారు. లేదమ్మా, మన శాస్త్రంలో మనకి చెప్పింది వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ రూపు కొనుక్కోమని చెప్పారు. కానీ అక్షయ తృతీయ నాడు కానీ ధనత్రయోదశి నాడు కానీ బంగారం కొనమని ఎక్కడా రాసలేదు. దీనికి ఏంటి తెలుసమ్మా ఇంకా ప్రామాణికం? ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లోహం ఉంటుంది. కలియుగానికి బంగారం, అందుకే మనం అందరం అంత ఆకర్షణ అవుతూ ఉంటాం. బంగారములో కలి ఉంటాడు. ఆ కలిని అందుకే ఆకర్షించబడుతూ ఉంటాం. కలిని కొని తెచ్చుకున్నట్టే ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కోవడం అంటే. కాకపోతే ఏంటంటే కొత్తవి కొనుక్కుంటే మనకు ఉత్సాహం కాబట్టి ఏదో కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బంగారం కొనుక్కునేలాగా కూడా ఏం లేదు కదా రేట్. అవును, సామాన్యుడు ఎవడు కొనలేడు. అందుకని బంగారం కొనుక్కోవాల్సినంత పని లేదు. మీకు స్తోమత ఉండి మీకు ఇష్టమైతే అది మీ ఇష్టం, కానీ అసలు బంగారం కొనమని మన శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. ఇక్కడ ఆ రోజు ధన్వంతరి పూజ, అలాగే సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేసుకోమని మాత్రమే చెప్పబడింది. అమ్మ, మరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి పూజా విధానం పాటించాలమ్మా ఆ రోజు? ఇప్పుడు మనకి లక్ష్మీ కుబేర పూజ అనేది గూగుల్లో దొరుకుతుందమ్మా. శ్రీ సూక్తంతో అమ్మవారికి పూజ చేయడము, అలాగే వైష్ణవుడు అంటే కుబేరుడికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి, అంటే షోడశోపచారాలు చేయడము, అమ్మవారికి కూడా శ్రీ సూక్తంతో షోడశోపచారాలు చేయడము, క్షీరాన్నం వండి నివేదన చేయడము ఆ రోజు ప్రత్యేకత. ప్రదోష కాలంలో చేయాలి. ప్రదోషకాలం అంటే సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ పూజ జరుపుకోవచ్చు. లక్ష్మీ అంటే ఇంట్లో లక్ష్మి అంటే కేవలము ధన రూపేణ కాకుండా
సంతానం, యోగ్యమైన సంతానం కలిగి ఉండడం లక్ష్మి, ఆవిడే సంతాన లక్ష్మి. కడుపు నిండా భోంచేయడం లక్ష్మి, ఆవిడే ధాన్యలక్ష్మి. అంటే లక్ష్మిని ఎన్ని రకాలుగా, అందుకే అష్టలక్ష్ములు ఉన్నారు కదా. అవును. అష్టలక్ష్ముల రూపాల్లో ఏదో ఒక లక్ష్మి అందరి దగ్గర ఉంటుంది. అందుకని లక్ష్మిని కేవలము బంగారంలోనే చూడకుండా ఆ రోజు బంగారం కొనుక్కోవడం కాదమ్మా, ఇంట్లో ఉన్న బంగారం ధనత్రయోదశి నాడు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు. ఇలాగ లక్ష్మీ పూజ అంటే షోడశోపచారాలు, అలాగే శ్రీ సూక్త పారాయణ సరిపోతుంది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ధనత్రయోదశి నుంచి దీపావళి అంటే 5 రోజుల పండగ. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ. ఈ 5 రోజులు కూడా మనం జరుపుకోవాలమ్మా. అది అంటే దీపావళి అంటేనే 5 రోజుల పండగ. 5 రోజుల పండుగ అంటే కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు చేస్తారు. మన ప్రాంతాలని బట్టి, మన సాంప్రదాయాలని బట్టి మనం జరుపుకుంటూ ఉంటాము. ప్రత్యేకంగా ధనత్రయోదశి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ అందరూ చేసుకోవచ్చు. అలాగే ధన్వంతరిని కూడా చక్కగా లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి, ఇద్దరిని పూజించినట్టే అవుతుంది. అలా కాకుండా కొంతమంది లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి మాత్రం ఏ పూజ చేసినా, అది దీపావళి అవ్వచ్చు, ధనత్రయోదశి అవ్వచ్చు, శ్రీ సూక్తంతో చక్కగా పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమం. ఆ రోజు ఏదైనా వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది అని అలా ఏమైనా ఉంటుందా అమ్మా? అంటే కొంతమంది ఉప్పు కొంటూ ఉంటారమ్మా. ఎందుకని అలాగా? అంటే లక్ష్మీప్రదం కదా, సముద్రం నుంచి కదా ఉప్పు వస్తుంది. కొంతమంది కొంటూ ఉంటారు. నేను బంగారమే కొనుక్కోవాలి ఏం లేదు, ఉప్పు కూడా కొనుక్కోవచ్చు. కానీ ఈరోజు శనివారం, మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది, శనివారం వచ్చింది కదండి ఉప్పు కొనొచ్చా? అది మీ ఇష్టం అండి. మీరు కొనుక్కోవాలంటే నేను ఏది కొనమని చెప్పను. మీ వీలుని బట్టి మీకు ఏది అనిపిస్తే ఆ కొనుక్కోవడం విషయంలో మీరు అది చెయ్యండి. అంటే మన సెంటిమెంట్ ఉంటుందా అమ్మ, శనివారం ఉప్పు కొనకూడదు? శనివారం నాడు ఉప్పు చెప్పులు అవి కొనరమా, కొనకూడదు అంటారు. వారి ఇష్టం. నేనైతే ఏది కొనమని చెప్పను. అసలు ధనత్రయోదశి నాడు చక్కగా ప్రమిదలు కొని తెచ్చుకుంటారు ఇంటికి, కొత్త ప్రమిదలు కొనుక్కోండి, అన్నిటికన్నా శ్రేష్టం. అమ్మ, మీరు ఇందాక చెప్తూ 5 రోజుల పండుగ గురించి అన్నారు కదా, ఒకసారి 5 రోజుల పండుగలు ఏంటి అనేది చెప్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. మనకి దీపావళి అంటే 5 రోజుల పండుగ. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ. ఆ రోజే భగినీ హస్త భోజనం అంటారు. ఇవి చాలా విశేషమైన పండుగలమ్మా. మనం ధనత్రయోదశి గురించి చెప్పుకున్నాం, నరక చతుర్దశి రోజు యమదీపం గురించి చెప్పుకున్నాం, దీపావళి గురించి చెప్పుకున్నాం. ఈ బలిపాడ్యమి రోజు బలిచక్రవర్తి వస్తారు కాబట్టి పూజించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, మనకి పెద్దగా చెయ్యం. కానీ ఈ భగినీ హస్త భోజనం అనేది మనకి రాఖీ ఇది వరకు లేదమ్మా, ఇదే ఉంది రాఖీ. ఎందుకంటే నేను చెప్తాను ఎందుకు లేదని చెప్పగలనంటే, మేము ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు మేము ఎవరికి రాఖీ కట్టేవాళ్ళం కాదు. మాకు వచ్చిన తర్వాత రాఖీ కడతారని తెలిసింది. అదే తప్ప మా చిన్నప్పుడు ఎవరికి మేము రాఖీ కట్టిన దాఖలాలు లేవు. రాఖీ అంటే మాకు 13 ఏళ్ళు వయసు వచ్చాక విన్నామేమో, అంతే మాకు. కానీ ఆ రోజు మాత్రం మా నాన్నగారు వాళ్ళు ఈ యమద్వితీయ రోజు ఖచ్చితంగా మా అత్తలింటికి భోజనానికి వెళ్ళేవారు. అంటే మన సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లింటికి అస్తమానం భోజనానికి వెళ్ళేవారు కాదు, ఒకసారి కన్యాదానం అయిపోయిన తర్వాత. అందుకని ఈ యమద్వితీయ నాడు మామూలుగా కూడా యమునాదేవి తెలుసు కదా, యమునా నది యముడు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, సూర్యుడి యొక్క పుత్రికా పుత్రుడు. ఆ రోజు చెల్లెలింటికి భోజనానికి ఆయన వెళ్ళిన సందర్భంగా ఆ రోజు అందరూ కూడా సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళి పసుపు కుంకుమలు ఇచ్చి ఆశీర్వదించి వస్తారు. ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా ఆ రోజు ఖచ్చితంగా భోజనానికి వెళ్ళి చక్కగా మీ చెల్లి చేతి వంట తిని రండి. ఎందుకంటే అమ్మాయికి వచ్చే అవకాశం లేకపోవచ్చు కదా, కొంతమంది సంవత్సరమైనా రారు పుట్టింటికి. అమ్మాయి కూడా చాలా సంతోషపడుతుంది కదా. అందుకని చక్కగా వెళ్ళి భోజనం చేసి రండి. దీన్నే భగినీ హస్త భోజనము అంటారు. ఈ భగినీ హస్త భోజనం తోటి పండగలు ముగుస్తాయి, దీపావళి పండగలు. అంటే మనకి రాఖీ కన్నా ముందు ఇది ఉండేది. అంటే మన ప్రాంతంలో, మన తెలుగు ప్రాంతంలో భగినీ హస్త భోజనమే ఎక్కువగా ఉండేదమ్మా. అందుకని భగినీ హస్త భోజనం చేసి తప్పకుండా రండి.
ఈ 5 రోజులు కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి కదమ్మా సాయంత్రం పూట. ఉంటారు. అంటే దీపావళి రోజు పూజ చేసిన తర్వాత దీపావళి ఈసారి సోమవారం వచ్చింది కాబట్టి మరుసటి రోజు మంగళవారం వచ్చింది ఉద్వాసం చెప్పం కాబట్టి మంగళవారం కూడా చేసుకుని బుధవారం యమద్వితీయ నాడు పూజ చేసుకుని ఆ రోజు కలశం కదిపితే సరిపోతుంది. ఓకే ఓకే. అండ్ అంతేకాకుండా ఈ 5 రోజులు కూడా మనము దీపావళి అంటే బయట దీపాలు అనేవి పెట్టాల్సి నెలంతా పెట్టాలమ్మా దీపావళి నుంచి మొదలుపెట్టి. ఆ ఒక్కరోజే కాదు, అవునవును కార్తీక నరక చతుర్దశి అంటే ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి కార్తీక అమావాస్య మార్గశిర మాసం వచ్చే వరకు కూడా అంటే పోలి స్వర్గానికి పంపించాలంటారు. ఆ రోజు వరకు కూడా ఖచ్చితంగా నెలంతా ఇంటి బయట వీధి గుమ్మంలో అలాగే పెరట గుమ్మంలో ఈ రెండిటిల్లో చక్కగా దీపాలు పెట్టాలి. తులసమ్మ దగ్గర పెట్టాలి. ఖచ్చితంగా ఈ నెలంతా పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలమ్మా. ఖచ్చితంగా అమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే.